ఇప్పటికీ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించి తెలంగాణ రాజ్య సమితి అని కూడా ఒక పార్టీ ఉంది. సో టీఆర్ఎస్ అబ్జర్వేషన్ వచ్చేటట్టు మళ్ళీ కవితకి ఇయ్యొద్దంటూ కూడా వాళ్ళు ఈసీకి లెటర్ రాసిన పరిస్థితి. అంటే వాళ్ళు రాశారు, వాళ్ళిద్దరికి కూడా దక్కదు అది ఆ క్రెడిబిలిటీ. టీఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన కేసీఆర్ లేకుండా టీఆర్ఎస్ అని అంటే, కారు గుర్తు లేకుండా టీఆర్ఎస్ అని అంటే ఆ గుర్తింపు రాదు వాళ్ళకి. ఒకవేళ టవరింగ్ పర్సనాలిటీ లాంటి వ్యక్తి ఇప్పుడు ఏదో ఒక టెక్నికల్ రీజన్తో కేసీఆర్కు టీఆర్ఎస్ అని దక్కలేదు అనుకుందాం. కేసీఆర్ ఏ పేరు పెట్టినా కూడా ఆ శోభనిస్తుంది, అది డెఫినెట్గా షైన్ అవుతాడు. బట్ ఒక అనామకుడు వచ్చేసి టీఆర్ఎస్ అని పెట్టుకుంటే అనామకుడు కేసీఆర్గా కాగలుగుతాడా, లేకుంటే కేసీఆర్ని చూసిన దృష్టితో అనామకుడిని చూస్తారా? తర్వాత అనెథికల్ పద్ధతులు అవి. తను ఎదగాలనుకుంటే తన కాలం మీద నిలబడాలి తప్ప, తన కాలం మీద నిలబడకుండా ఇంకోరు వదిలేసిన ఆ పేరును తీసుకోవడం అనేది నేను ఒకసారి విన్నాను. ఒక స్వీపర్స్ మాట్లాడుతున్నారు, ఊడ్చెట్లు రోడ్డు మీద ఊడ్స్తారు కదా మున్సిపల్ వర్కర్స్, వాళ్ళు అనుకుంటాను ఏంటంటే ఈ ఎంగిల్ ప్లేట్లో తినాలనే కోరిక ఏంది, ఎంగిల్ ప్లేట్ అంటే వదిలేసిందని. వాళ్ళు ఇంకా తినాలని కూడా అనలే, గతకాలని. తెలంగాణ భాషలో ఇంకా ఎంగిల్ ప్లేట్లో గతుకుడు ఏందని అంటారు కదా, అంతగా ఘోరంగా మాట్లాడుకుంటాను. అంటే ఒకటి అంటే ఏ మాట కామాట చెప్పాలి. కవితకు ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని హైట్స్కి తీసుకెళ్ళిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు పార్టీ పెట్టడం వల్ల ఒక 2-3 అననుకూల పరిస్థితులు ఆమెకు ఉన్నాయి. ఒకటి, ఆమె కడిగిన ముత్యంలాగా బయటికి రాలే, ఇంకా నెత్తి మీద కత్తిలాగా ఆ కేసు ఇంకా వేలాడుతూనే ఉన్నది. నెత్తి మీద కత్తిలాగా అది మళ్ళీ హైకోర్టు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి అదొక మైనస్ పాయింట్ ఆమెకి. ఆ ఆరోపణ, నేను ఆరోపణలను నిజమని నేను నమ్మను, బట్ ఆ ఆరోపణ ఫెయిల్ అయ్యి నీట్గా కోర్టు కేసులలోంచి ఆమె బయటకు వచ్చేదాకా, ఆమె భాషలో చెప్పాలంటే కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేదాకా ఈమెకు ఒక మైనస్ పాయింట్ అది. రెండవది ఏంటంటే టీఆర్ఎస్ అని పెట్టుకోవడమే అనెథికల్. అది ఒక ధైర్యం ఉండి స్థైర్యం ఉండి తన మీద తనకు నమ్మకం ఉన్న ఏ నాయకులు కూడా ఇంకొకరి పేరు కాపీ కొట్టాలని అనుకోరు. ఇది ఒక సెకండ్. థర్డ్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ రాష్ట్రంలో 2 పార్టీలే ఇప్పటిదాకా బతికినాయి, టీడీపీ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి. ఆ 2 రావడానికి కూడా డబ్బు కాదు, వ్యక్తిగత ఇమేజ్ కాదు. ఎన్టీ రామారావుకు వ్యక్తిగత ఇమేజ్ ఉండే, కానీ అది కొంతవరకే పనిచేసింది. ఆయన ఆ రోజు టీడీపీని 9 నెలల్లో అధికారంలో తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక వ్యాక్యూమ్ ఉండే, పొలిటికల్ స్పేస్ ఉండే, కాంగ్రెస్కి ఎదురు లేని పరిస్థితి. అది 4 ముఖ్యమంత్రులను మార్చారు. కాంగ్రెస్ అంటే ఒక వ్యతిరేకత పెరిగిన టైంలో సడన్గా ఆయన రంగప్రవేశం చేయడం, ఆయనకు ఆ స్పేస్ దొరికింది. అది కేవలం ఎన్టీఆర్ ఇమేజ్తో వచ్చింది కాదు, ఎన్టీఆర్ ఆ కమ్యూనిటీ ఇచ్చిన డబ్బులతో, లేకపోతే ఒక పత్రిక ఆయన కొమ్ము గాయడం వల్లనో వచ్చింది కానే కాదు. ఇప్పుడు లేదంటారా? కేసీఆర్ విషయంలో చూసినప్పుడు ఏంటంటే కేసీఆర్ కూడా అప్పుడు ఇమేజ్ ఏం లేదు, ఎవరో తెలియదు కేసీఆర్. ఆయన మినిస్టర్ ఉన్నా కూడా జయశంకర్ సార్ నన్ను అడిగిండు, కేసీఆర్ ఎట్లుంటాడా అని అమెరికా నుంచి ఫోన్ చేసి అడిగి, నేను కూడా చూడలేదు సార్ అన్న. అంటే మా మైండ్లలో కేసీఆర్ అన్న, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న ఒక మాజీ మంత్రి పేరు విన్నాం, 3 చంద్రశేఖర్లు ఉండేవాళ్ళు అప్పుడు, పేరు విన్నాం, మాజీ మంత్రి అని తెలుసు, పేపర్లో చదివినాం కాబట్టి. ఆయన ఎట్లుంటాడో తెలియదు, ఎప్పుడు చూడలే. అంటే ఒక సెల్ఫ్ ఇమేజ్ లేకుండా కేసీఆర్ వచ్చినా కూడా, డబ్బు లేకున్నా కేసీఆర్ వచ్చినా కూడా, ఎన్టీఆర్కి ఏమో ఇమేజ్ ఉంది, డబ్బు ఉంది. ఆ ఇమేజ్ డబ్బు పనిచేయలేదు, అంతకంటే ఎక్కువ పొలిటికల్ స్పేస్ పనిచేసింది. కేసీఆర్కి కూడా ఏమైందంటే ఈ సెల్ఫ్ ఇమేజ్ లేదు, ఆయనకు డబ్బు లేదు. ఎన్టీ రామారావుకి ఆ 2 ఉన్నాయి, కానీ ఇద్దరికి ఈ సెల్ఫ్ ఇమేజ్ పనికిరాలే, డబ్బు పనికిరాలే. ఇద్దరికి పనికొచ్చింది ఏంటి అని అంటే స్పేస్. అప్పుడు తెలంగాణ నినాదం తెలంగాణ స్పేస్. కాబట్టి మనం ఏంటంటే గాలిలో మెడలు కట్టొద్దు, మనకు ఆడ అవకాశం ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ స్పేస్ ఉన్నది, కానీ కవిత గారికి లేదు. ఎవరికి ఉంది? బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది. బీసీ ఎస్సీలు కనుక ఒక సంఘటితమై ఒక మంచి టవరింగ్ పర్సనాలిటీ లాంటి నాయకుడిని ముందు పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న స్పేస్ చేస్తుంది కదా. తను కూడా బీసీల కోసం పోరాటం చేస్తుంది. బీసీల కోసం బీసీల పోరాటం చేయాలని ఏం లేదు కదా. బీసీల కోసం బీసీ వస్తే నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ బీసీల కోసం అగ్రకుల పోళ్ళు వస్తే ఖచ్చితంగా నమ్మరు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇప్పుడు ఒక బీసీ, ఇప్పుడు నేనే ఉన్నా, నేను బీసీలో నాయకత్వం వహిస్తా అంటే నన్ను నమ్మకపోవచ్చు, తీర్మానం మల్లనం కూడా నమ్మకపోవచ్చు. కానీ ఒక అగ్రకులపు వ్యక్తి నేను బీసీల కోసం పార్టీ పెడుతున్నట్టు మాత్రం 100% నమ్మరు.
మమ్మల్ని అన్న 99% నమ్ముతారేమో, లేదా ఓ 10% నమ్ముతారేమో. నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్ బోల్డ్ స్టేట్మెంట్. ఒక కేసీఆర్ పాలనలో తప్ప బీసీలకు ఏదన్నా మేలు చేయాలనుకున్న వాళ్ళు ఒక ఎన్టీ రామారావు తప్ప మళ్ళా ఎవరు లేరు. ఏ అగ్రకులపు వ్యక్తి నాయకత్వాన బీసీలకు న్యాయం జరగదు. అది వాళ్ళ రాజకీయ ఎత్తుగడల కోసం బీసీలో వాడుకుంటారు తప్ప ఏ అగ్రకులపు నాయకుని కింద కూడా జరగదు. బీసీలలో కొంత జీవన ప్రమాణాలు పెంచాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు, రెండో వ్యక్తి కేసీఆర్ గారు. అట్లని చెప్పి ఎన్టీ రామారావుని నేను సపోర్ట్ చేయాలి, తెలంగాణకు చాలా ద్రోహం చేశాడు. బట్ కేసీఆర్ విషయంలో మాత్రం నేను చేయాల్సినంత, చేయగలిగినంత, చేయాల్సినంత చేయలేదు కేసీఆర్, చేయగలిగినంత కూడా చేయలేదు, బట్ చేసిండు. ఆ మాత్రం కూడా ఏ అగ్రకులం నాయకుడు కూడా బీసీల కోసం చేయలేదు. కేసీఆర్ ఇంకో టర్మ్ ఉంటే ఇంకా చాలా కులాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేవి, దళితులకు కూడా అందరికీ దళిత బంధు వచ్చేది. ఎంతో కొంత ఆ విజన్ ఉన్నాడు, ఆ ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు కేసీఆర్. బట్ నాట్ ఇతర నాయకులకు నేను ఆ క్రెడిట్ వెంగళరావుకి ఇవ్వను, ఆ తర్వాత కానీ అంతకంటే ముందున్న ముఖ్యమంత్రులు ఎవరికి ఇవ్వను. కవిత కూడా చెప్తుంది కదా, ఒక కొత్త రాజకీయ పందాలో మేము చేస్తాం, యువకులకు, మహిళలకు, బీసీలకు కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. పాంచజన్య సూత్రాలు కూడా చెప్పింది. ఏం చెప్తారు మరి? పెద్ద పెద్ద ఇవి పెట్టుకొని వచ్చిన చిరంజీవి ఉన్నాడు, సామాజిక తెలంగాణ అని. చిరంజీవికి డబ్బు ఉండే, సెల్ఫ్ ఇమేజ్ ఉండే, కమ్యూనిటీ సపోర్ట్ ఉండే. అంతకుముందు 4 హీరోలు ఉంటే ఆ 4 తలదన్ని ఒక్కడే ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి. మరి నమ్మిందా? ఆంధ్ర రాష్ట్రం నమ్మిందా, తెలంగాణ రాష్ట్రం నమ్మిందా చిరంజీవిని? మళ్ళీ ఆయన మీద ఏమైనా కేసులు ఉండేనా? ఆయన మీద ఏమైనా నిందలు ఉండేనా? ఆయన ఏమైనా లిక్కర్ స్కామ్ చేసి జైలుకు పోయిండా? చిరంజీవికి రాని గౌరవం తనకెట్లా వస్తుంది? వస్తే మంచిదే, ఒక కొత్త పార్టీ వస్తుంది, ప్రాంతీయ పార్టీ అని సంతోషిస్తాం. కానీ అదే ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మొన్న ఛానల్లో కూడా చేశాను, టైం అనేది చాలా ఇంపార్టెంట్. సుఖదుఖాల సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆయన ఏమంటాడంటే, ఇది మల్లెల వేలే అని, ఇది వెన్నెల మాసం అని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది, కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, ఎరగని కోయిల ఎగిరింది, విరిగిన రెక్కల ఒరిగింది అన్నాడు. ఒరగకూడదు అనుకుంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ కూడా మేము అడగంగానే పార్టీ పెట్టలేదు. మేము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయనతో చర్చలు జరిపినాం. నవంబర్ కల్లా జెండా తయారైంది, ఎజెండా తయారైంది, మెంబర్షిప్ బుక్స్ తయారైనాయి, పూజ కూడా చేశాడు శోభక్కర్ కూర్చోబెట్టుకొని ఆయన వైఫ్ని. బట్ పార్టీ పెట్టలేదు. ఈ ఎలక్షన్స్ వచ్చేదాకా ఆగింది, లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేదాకా. ఎందుకంటే దేనికైనా టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన సమాజం ఎట్లా తయారైందంటే, ముహూర్తం అని అంటే అయ్యగారులు పెట్టింది కాదు ముహూర్తం, కలిసి వచ్చే కాలం ముహూర్తం. ఆ కలిసి వచ్చే కాలాన్ని మర్చిపోయి అయ్యగారులు పెట్టిన ముహూర్తం ఫాలో అయితే. ఎందుకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది, తను గత 10 ఏళ్ల పాలన మీద కూడా పోరాటం చేస్తుంది. మీరేమో ఆమెకు స్పేసే లేదని చెప్తున్నారు. ఒక మహిళ పార్టీ పెట్టడం తప్ప మరి నిజంగా? లేదు, మహిళ పార్టీ పెట్టాలి, విరిగిన రెక్కలో ఒరగద్దని కోరిక. ఆమె మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ నుంచి వచ్చింది, సక్సెస్ కావాలని కోరుకుంటాం. కానీ టైమింగ్ కరెక్ట్ కాదు. ఆమెకున్న ఆ నిందలను కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండే, ఇంకొంచెం టైం పడుతుంది. మొన్న హైకోర్టు ఉపశమనం ఇచ్చినా కూడా అది ఫైనల్ జడ్జిమెంట్ కాదు అది. ఎందుకంటే ఆ కేసు మళ్ళీ మొదలవుతుంది.